భయపడుతూ వెనకడుగు వేయవద్దని అభయముతో ముందులకే సాగిపోమ్మని నాకేమీ తెలియదని విచారము చేయమాకు సోదరా నాకేమీ తెలియదని ఉండి ఖచ్చితంగా మనం ఏదైనా పని చేయించుకోవచ్చు. ప్రతి గ్రామ శాఖల నుండి కానీ మండల స్థాయి నుండి కానీ మన అన్నను ఫాలో అయిదాం. మన అన్నతోటి అన్ని పనులు చేయించుకుందాం. ఎవరికైనా కష్టం ఉన్నా కానీ బాధలు ఉన్నా కానీ ఏదైనా అనుక్షణం అన్న అందుబాటులో ఉంటాడు కాబట్టి మనం అడగాల. సమస్యల పట్ల కానీ మన యొక్క బాధల పట్ల కానీ మనమంతా ఒక్కటై మన యొక్క సమస్యలను ఏకరువు పెడితే పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం విధంగా ఉండే ప్రయత్నం చేద్దాం. అలాగే మీ అందరికీ ఒక విషయం తెలుసో లేదు, మన యొక్క వృత్తి ఈ వడ్ల పనో, ఈ కమ్మరి పనో, అవసర పనో, కాశీ పనో మాత్రమే కాదు. ఇంకొకటి ఉందన్న, ఏముంది చెప్పండి అన్న ఎవరన్నా. మన ఇంకా వృత్తి ఇంకోటి విశ్వ బ్రాహ్మణం అన్న ఎవరికైనా డౌట్ ఉందా? లేదు. కానీ మనకు భయం. బ్రాహ్మణతనం చేస్తే కౌశిక అమ్మో కౌశ లేకపోతే నేను బతనా, మందు లేకపోతే నేను బతనా, బతుకుతావు. ఫస్ట్ నువ్వు చాలు చేయి. ఎందుకంటే వేదమాత గాయత్రి మాత ఎవరన్నా, గాయత్రి మాత ఎవరన్నా మన యొక్క తల్లి. డౌట్ ఉందా? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి విశ్వకర్మ తరఫున స్వాగత సుమాన్యాలు సార్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ తరఫున స్వాగత సుమాన్యాలు సార్. మీ రాక మాకెంతో ఆనందదాయకం. మా తరఫున ఎన్నోసార్లు మీరు అసెంబ్లీలో కూడా గర్వంగా మాట్లాడారు సార్ మా కోసం. ఎండపల్లి మండలం నుంచి వచ్చినటువంటి కన్నయ్య గారు రామస్వామి గారు వేది మీద రావాల్సిన కోరుతుంది. మన కార్పొరేషన్ అనేది కూడా ఒకటి మనకుండే. అట్టి కార్పొరేషన్ను గత ప్రభుత్వం విస్మరించింది. అట్టి కార్పొరేషన్ను తిరిగి ప్రారంభించాలన్నటువంటి ఒక సంకల్పంతో మన రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్సీ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి మన యొక్క వినతి పత్రాన్ని పంపించడానికి ఇవాళ మన ఆత్మీయులైనటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మన ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించుకోవడం జరిగింది. మన యొక్క కోరికను మన్నించి వారికి మనం వినతి పత్రం ఇచ్చుకుందాం. మన యొక్క కోరికను మన్నించి వారు లేదన్నటువంటి నానుడి మనందరికీ తెలియదు కాదు. ఎందుకంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే మాకున్నటువంటి అనుభవంతో జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాకు ఒక విషయం చెప్తారు. ఈ యొక్క మానవ సంబంధమైనటువంటి వ్యవస్థ లోపల కొన్ని కులాలుగా కొన్ని వర్గాలుగా విభజించినప్పటికీ ఏ ఊరు వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా కూడా విశ్వబ్రాహ్మణులు లేనటువంటి వాళ్ళ ప్రాముఖ్యత లేనటువంటి వ్యవస్థ అనేది లేదు అంటే అది అతిశయోక్తి కాదు అని చెప్పేది చాలాసార్లు అడిగటం నేను. ఎందుకంటే పెద్ద లాల్కోట వెంకటాచార్య గారు అఫ్కోర్స్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేరు. చాలా ఉప ఎన్నికల్లో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేటువంటి సందర్భం ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ జాతి మీద వారికి ఉన్నటువంటి ప్రేమ అనేది వెలకట్టలేంది. ఎందుకంటే సంఘం లోపల ముఖ్యంగా వైవాహిక దాంపత్యం, అదేవిధంగా సనాతన హిందూ ధర్మం లోపల ఒక స్త్రీ పురుషుడి కలయిక అనేది వివాహానికి సంబంధించినటువంటి
పుస్తెలు మట్టెలు చేసేటువంటి ఒక పవిత్ర కార్యక్రమం వివాహం అనేది ఏర్పాటు చేసేది మన విశ్వబ్రాహ్మణుడు అని పెద్దలు ఎంతో గొప్పగా చెప్పేటువంటి పరిస్థితి మాది. అదేవిధంగా వ్యవసాయానికి అవసరమైనటువంటి పనిపూట్లను, ఎందుకంటే వ్యవసాయ రంగానికి గురించి మనకు తెలియదు కాదు, ఏదైనా కూడా ప్రతి ఒక్క మానవునికి కడుపు నిండా అన్నం ఉంటేనే కూడా మన బతకాలు అనే ఉద్దేశంతో మరి వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి పనిముట్లు కూడా అన్నీ తయారు చేసేటువంటి వడ్రంగి విశ్వబ్రాహ్మణుడే. మరి అటువంటి విశ్వబ్రాహ్మణులు లేరు అని బల్లగు చెప్పినటువంటి సందర్భాలు. అటువంటి విశ్వబ్రాహ్మణమైన మనం రేపు నిజంగా మరి మనకు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారికి అండగా ఉండేటువంటి సమయం ఉంది కాబట్టి మరి మనందరం కూడా ఏకతాటిపై వచ్చి పెద్ద జీవన్ రెడ్డి గారికి అండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ చాలా ప్రధానమైనటువంటి కులవృత్తులమణి అని అందరూ చెప్పారు అదే మాట. కాకపోతే అందరికంటే అట్టడుగున ఉన్నది మన విశ్వబ్రహ్మలే. అన్ని వర్గాల్లో కానీ దేంట్లో కానీ విశ్వబ్రహ్మలం అధిగమత్యంగా లేవు కాబట్టి వెనుకబడి ఉన్నాం. ఆర్థికంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎంతో జిల్లాలలో కానీ మండలాలలో కానీ వరంగల్లో కానీ మొన్న ఆత్మహత్య చేసుకొని పిల్లా పాపలతో కూడా చేసుకొని వెనుకబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. దానికి కావాల్సినటువంటి నిధులు కానీ మరి మనకు విశ్వబ్రహ్మణకు తోడ్పాటు కానీ కల్పించాలని చెప్పి మరి జీవన్ రెడ్డి అన్న కోరుకుంటూ, అట్లాగే మరి మన కులవృత్తులు మనం మీరు చూశారు, రామాలయం గడితే మనకు ఎంత నైపుణ్యత ఉన్నది అది రాష్ట్రం అంతా తెలిసింది. మన విగ్రహం తయారు చేస్తే మన కళలను ముందు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు మనకు అవకాశం కల్పించారు. యంత్రాల కాల నుంచి మన కులస్తులే పెట్టారు. అటువంటి వారిని మొట్టమొదట నాకు గుర్తున్నంత వరకు ఆబ్కారీ శాఖ మంత్రిగా వారిని ఏర్పాటు చేశారు ఆ రోజు. అదేవిధంగా మిగతా బలహీన వర్గాల వారిని కూడా చేశారు. అలాంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారి గురించి మాకు చాలా దగ్గరి అనుభవాలు ఉన్నాయి. నేను ఇక్కడ కరీంనగర్ జిల్లాలో 5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. దేవాదాయ శాఖలో జాయింట్ కమిషనర్గా, మొట్టమొదటి అసిస్టెంట్ కమిషనర్గా కూడా చేశాం. అప్పుడు వారిని ఎన్నోసార్లు కలవడం కూడా జరిగింది, వారి సూచనలు స్వీకరించేవాళ్ళం. అలాంటి వ్యక్తి, ఆయన పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వాస్తవంగా. అలాంటి వ్యక్తి మన విశ్వకర్మీల పట్ల ఇంత స్నేహపూర్వకంగా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనకు రాష్ట్ర సంఘాలు ఎప్పటి నుంచో 1953 నుంచి కూడా మనం విశ్వబ్రాహ్మణ మాతృ సంఘాన్ని మనం నడుపుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది పెద్దలు వచ్చారు. నేను కూడా మొన్నటిదాకా మా సోదరుడు వేములవాడ మదన్మోహన్ గారు అధ్యక్షుడు వరకు నేను అధ్యక్షుడు 2 రాష్ట్రాలకు కూడా అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రస్తుతం ఉప్పల్ బగాయత్లో ఇచ్చినటువంటి 5 ఎకరాల భూమి ట్రస్టుకు నేను చైర్మన్గా ఉన్నాను. మా సోదరుడు కూడా వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం మనం ఎన్నో డిమాండ్ చేశాం. అయితే మనకు వైఎస్ఆర్ గారి టైంలో, వైఎస్ రాజశేఖర్ గారి టైంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మా జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యక్షునిగా నేను చాలా సంవత్సరాలు పనిచేసి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎన్నో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, మరి కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉన్నవి. కానీ మన సమస్యలు అనేది తీరడం లేదు. మరి ఇప్పుడు ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారు అనే ఒక మహాశక్తి గలవాడు మరి అన్ని సామాజిక వర్గాలను ఆదుకునే విధంగా మరి ఒక ముఖ్యమంత్రి అయ్యిందంటే కూడా మనం అందరూ హర్షించదగ్గ విషయం. వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే శ్రీకాంతాచారి గారిని గుర్తు చేసుకుని ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తి తెలంగాణ సాధనలో ఎంతో ఉపయోగపడ్డది అనేది కూడా మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక నియంత పాలన జరిగింది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో మన సమస్యలు చెప్పుకోవడానికి మన సిరికొండ మధుసూదనాచారి గారు మరి స్పీకర్గా ఉన్నా సరే మరి ఆ ముఖ్యమంత్రిని, అప్పుడున్న ముఖ్యమంత్రిని కలవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడ్డది. మనకు ఎంతో ప్రయత్నాలు చేసినా సరే ఆ రిప్రజెంటేషన్స్ ఏవి ఇచ్చినా అంతవరకు పోయినాయో పోలేదో 100 రిప్రజెంటేషన్స్ మన బాధలు చెప్పుకోవడానికి ఇచ్చాం. మనం అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్టు మనకు 5 ఎకరాల భూమి ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన మనం 25 లక్షల మంది ఉన్నాం మన తెలంగాణలో.
మరి భవనాలు కట్టడానికి కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మరి వాళ్ళ కులాలలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా మరి ప్రభుత్వంలో పనిచేశారో వాళ్ళ బట్టి కొంచెం ముందుకెళ్ళాయి. మరి మనకు ఎవరు ఒక ఎమ్మెల్సీ గారు ఉండి మరి ఏం చేయలేకపోయారు, మరి మధుసూదనాచారి గారు కూడా ఏం చేయలేని పరిస్థితి. మరి ఆ స్థలం ఇచ్చారు కానీ స్థలానికి ఒక టెండర్ అయింది, భవన నిర్మాణానికి కూడా 5 కోట్లు కేటాయించారు. అయినా మరి ఇప్పటి వరకు ఆ యొక్క పనులు స్టార్ట్ కాలేదు. దానికి కారణాలు ఎన్నెన్నో చెప్తుండ్రు. దయచేసి మనమందరం కూడా కలిసే ఉన్నాం. మనం కలిసిలే, మనం పంచదాయిల వాళ్ళం, 5 వృత్తులు చేసుకున్న వాళ్ళం. మనము కమ్మర, వడ్రంగము, కంసర, శిల్పి, స్వర్ణకార, మనకు అన్ని వేధింపులే. కొన్ని వృత్తులు చేసుకోవాలంటే వృత్తులే పోయినాయి. మరి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు మరి ఒకసారి తెలుపుకుంటూ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ప్రధాన కార్యదర్శి గారైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంకోజీ వెంకటరమణ గారు, ముఖ్యంగా ఈనాటి సమావేశానికి ఏదైతుందో మన రాష్ట్ర అధ్యక్షులైనట్టు నిండుదం తెచ్చిందని చెప్పక తప్పదని చెప్పండి. అంటే గౌరవ అధ్యక్షులుగా ఇంతకాలం ఇలా విశ్వకర్మ సమాజాన్ని ముందుకు నడిపిస్తూ GOMS నెంబర్ 85 సాధించడం జరిగిందో దానికి మూల కారకుడైనటువంటి పెద్దలు గౌరవ అధ్యక్షులు లాల్కోట వెంకటాచారి గారు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది విశ్వకర్మ వర్గీయులు అని చెప్పక తప్పదంటుంది. ఇప్పుడు మా సోదరుడు ముఖేష్ యువకుడు ఏదైతుందో చాలా చక్కగా చెప్పింది. వీళ్ళన్నింటికీ ప్రధానమైనటువంటి దేశాన్ని పట్టడన్నం పెట్టే రైతాంగానికి వ్యవసాయం ఆరంభం ఏదైతుందో మన విశ్వకర్మ వర్గీయులైనటువంటి వడ్రంగి కమ్మరి వార్తను ఆరంభం అవుతాయని చెప్పండి. మరి చిన్నప్పుడు నాకు ఇప్పటికి గుర్తుంది, వీళ్ళ పునాస ఆరంభం అవుతుందని చెప్పంటే రైతు ముందు గుర్తుకొచ్చేది వడ్రంగి కమ్మరి అని చెప్పంటాడు. నాగలికి కర్రు అమర్చేది మా కమ్మరి సోదరులు, నాగలి చెక్కేది మా వడ్రంగి అని చెప్పంటాడు. అంటే అసలు వడ్రంగి కమ్మరి లేకుండా వ్యవసాయం లేదు, రైతాంగం లేదు అని చెప్పండి. అంటే హిందూ సాంప్రదాయంలో ఏదైతుందో ఇవాళకి జ్యువెలరీ షాప్స్ ఎన్నో వచ్చినాయి అమ్మ. జ్యువెలరీ షాప్స్ ఎన్ని వచ్చినా కానీ ఏదైతుందో మన హైందవ సాంప్రదాయానికి అనుగుణంగా వీళ్ళు పుస్తలు మట్టెలు మన స్వయంగా మా విశ్వకర్మ వర్గీయులు స్వర్ణకారులతో చేర్చుకుంటేనే కానీ ఆ నిండుదనం వస్తుంది అనే ఒక భావనతో మరి వాళ్ళతో చెప్తుందని చెప్పండి. కాళ్ళకు మట్టెలు చూస్తూ గమనిస్తూ చెప్పంటుండే మట్టెలు పద్ధతితో ఒత్తిపించినా కానీ ఏది ఇస్తుందో పక్కన మా స్వర్ణకారులు ఉండి సలహా సూచనలు ఇస్తూ ఈ విధంగా ఒత్తున్నాయని ఇట్లా ఒత్తుతూనే అది సరిగ్గా నిలుస్తుంది అని చెప్పాలి. అంటే స్వర్ణకారుల యొక్క ప్రాముఖ్యత ఇది ఎవరు కూడా కాదని కాదు, కానీ వీళ్ళ దేశం ఎంత పురోభివృద్ధి చెందుతుంటే, పారిశ్రామికంగా ఎంత ఆధునిక యుగంలోకి అభివృద్ధి చెందుతుంటే కులవృత్తులు ఏదైతుందో అంతరించకపోతున్నాయని చెప్పక తప్పదని చెప్పండి. కులవృత్తులు కేవలం సాంప్రదాయపరంగా మాత్రమే నిల్చున్నాయి, అంతేగాని ఏదైతుందో వాస్తవానికి వస్తే ఏదైతుందో కులవృత్తులు దినం అంతరించకపోతున్నాయని చెప్పండి. ఇవాళ వడ్రంగి ఒకప్పుడు ఇల్లు కట్టాలని చెప్పారంటే దర్వాజా నిలబెట్టాలంటే వడ్రంగి రాంది దర్వాజా నిలబెట్టడం సాధ్యం కాకపోతున్నది. మొగురు నిలబెట్టాలంటే వడ్రంగి వస్తున్న మొగురు నిలబెట్టడం సాధ్యమవుతుందని చెప్పండి. ఇక్కడ ప్లేవుడ్ వచ్చింది, న్యూవుడ్ వచ్చింది, సరాలు కూడా ఏదైతుందో సిమెంట్ సరాలు పెడుతున్నాయి. డోర్ ఫ్రేమ్స్ ఏదైతుందో, విండో ఫ్రేమ్స్ ఏదైతుందో సిమెంట్ పెడుతున్నాయి చెప్పండి. ఎందుకంటే వీళ్ళ టేక్ ధర పెరిగిపోయింది. టేక్ ధర పెరగడంతో ప్రత్యామ్నాయం ఏదైతుందో దానికి ప్రతిగా సిమెంట్ ఆలోచన చేస్తుందని చెప్పండి. డోర్స్ ఏదైతుందో ప్రతిగా ఆలోచన చేస్తుందని చెప్పండి. ఇలా మన కమ్మరికి సంబంధించి ఏదైతుందో ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. వాళ్ళు ఏదైతుందో ఈ ట్రాక్టర్సే కానీ
వాళ్ళు సమకూర్చేటటువంటి ఒక ఏదైనా కానీ అవసర నిమిత్తం వాళ్ళు సమకూర్చునే సాధారణ పరిస్థితుల్లో చెప్పంటున్నా అవసరమని చెప్పంటున్నా. ఇంత దూరం వచ్చినందుకు మీ గౌరవం నిలబెట్టే విధంగా మన జగించాలి ఏదైతే జిల్లా కేంద్రంగా ఏ జీవో తెచ్చిండ్రో దాన్ని పునరుద్ధరింప చేసి మీ విశ్వకర్మ ఫెడరేషన్కి ఏదైతుందో దాని త్వరలో ఏదైతుందో అధ్యక్షుడు నియామకం చేపట్టబడే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ఆ ఉత్తర్వు పునరుద్ధరింప చేస్తానని సభాముఖమని చెప్పారు. కార్పొరేషన్ దాని ఫండింగ్తో సహా కేవలం కాగితానికి పరిమితం కాదు, కేవలం కార్పొరేషన్ కాగితానికి పరిమితం అవుతుంది. ఫండింగ్ ఇంపార్టెంట్, ఫండింగ్ ఏర్పాటు చేపిస్తా అని చెప్పి అంటున్నారు. మీ విద్యుత్ ఏదైతుందో రాయితీ కల్పింపజేస్తా అని చెప్పి ఎప్పుడు చెప్తా. మా వాళ్ళకు నమ్మకం తక్కువ, ఈ జీవన్ రెడ్డి ఏం చెప్తారు అనుకుంటారు, సూరట్ ఉండవా నేను తప్పగా మీ విద్యుత్ రాయితీ ఇప్పిస్తాను ఆయన అని చెప్పి అంటున్నా. నీ టీవీ కూడా రాయితీ ఇప్పిస్తాం, నీ టీవీ కూడా రాయితీ ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. నేను ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తే జగిత్యాల జీవన్ రెడ్డి మాత్రమే చెప్తాను చెప్పండి. ధైర్యం నాకుంది. నేను కూడా కట్లరీ ఇండస్ట్రీ ఉండేనే, అది వేరే ఇదితో వ్యాపారం చేదుగా పెద్ద ఆనందాన్ని ఇక్కడ ఉన్న కూతురు ముందు అడగని చెప్పంటు. నేను నిజమాబద్దమే కట్లరీ ఇండస్ట్రీ మీకు ఇప్పించలేదా? ఇప్పించలేదా? నేను వీరబ్రహ్మం గారు గుడి కట్టిందని చెప్పంటే ఆ కట్లరీ ఇండస్ట్రీ జాల వీరబ్రహ్మం గారు గుడి కట్టిండు, దాన్ని అడుగు జాగా ఏదైతుందో నేను ఇప్పించిన నిజమాబద్దమే. ఏ నాడైనా ఏదైతుందో మీ హక్కుల సాధన కొరకు ఏదైతుందో అది ఎవరు కానీ ఏ వర్గమని కానీ చెప్పంటున్నా, మీ హక్కుల సాధన కొరకు అండగా నిలబడబోయేది ఏనాడు నాకు అనుభవం ఉందే, నాకు అనుభవం ఉందని చెప్పంటున్నా. చట్టం పట్ల అవగాహన ఉందని చెప్పంటున్నా. ఆనాడు ఏదైతే మనసు శ్రీరాములు న్యాయవాదులు ఇక్కడ ఉన్నారా, వీళ్ళు పోలీసు వాళ్ళు ఏదైతుందో ఎవరిని పట్టుకున్నా మీకు అండగా నిలబడ్డది ఆనాడు నేను, ఇవాళ శ్రీరాములు వకీలని చెప్పంటున్నా. ఆనాడు పోలీసులు కొట్లాడింది ఎవడో, నేను ఒక్కరిని కొట్లాడిన మొండిగా. ఇవాళ ఎవరు కొట్లాడుతున్నా శ్రీరాములు వకీలే కొట్లాడతారు ఉన్నమాట చెప్తున్నాను. దయచేసి ఏదైనా కానీ అంటే దగ్గర పొద్దుపోయింది, నన్ను క్షమించాలి. వేరే కార్యక్రమం పాల్గొనాల్సి ఉన్నందున కొంచెం జాప్యమైంది, మీకు అసౌకర్యం కల్పించేందుకు క్షమించాలని చెప్పని కోరుతున్నా. నాకు ఇంత జాప్యమైనా కానీ మమ్మల్ని ఆశీర్వించడానికి మీరు ఉన్నందుకు మీకు అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. బరాబరి